హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB29 వరల్డ్ సినిమా రికార్డుల బెండు తీస్తూనే ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చే 1200 కోట్ల రూపాయల బడ్జెట్ అంట. ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమా ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన మూవీ లేనేలేదు. ఫస్ట్ టైం 1000 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న మూవీ SSMB29. ఇక ఈ సినిమా వరల్డ్ రిలీజ్ ప్లాన్ కూడా చాలా భారీ స్థాయిలో జరుగుతూనే ఉంది. ఒక హాలీవుడ్ సినిమా, ఒక అవతార సినిమా ఏ రేంజ్లో రిలీజ్ కాబోతుందో SSMB29 కూడా 2027 మార్చి నెలలో ఆ రేంజ్లోనే రిలీజ్కి అయితే ప్లాన్ అయితే జరుగుతుందంట. 120 కంట్రీస్లో ఇప్పటి వరకు అయితే రిలీజ్ ప్లాన్ అయితే జరుగుతుందంట. ఇక రిలీజ్ టైం ఉంది కాబట్టి వరల్డ్ వైడ్గా ప్రతి కంట్రీస్లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తాడు SS రాజమౌళి అయితే. పక్కా దీంట్లో డౌటే లేదు. 1200 కోట్ల బడ్జెట్ KL నారాయణ ఈ మూవీ కోసం కేటాయించాడు. అసలు రికవర్ అవుతుందా, ఎంత బిజినెస్ చేస్తుందా అనేది స్టార్టింగ్లో అయితే కొందరికి డౌట్ ఉండే. కానీ లేటెస్ట్గా పుష్ప మూవీ వరల్డ్ వైడ్గా థియేట్రికల్ రైట్స్ కానీ, OTT రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ కానీ ఆల్మోస్ట్ 1000 కోట్లకు పైగా సాధించింది. కానీ SSMB29 రాజమౌళి డైరెక్షన్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో, ఇంతటి భారీ కాంబినేషన్. వరల్డ్ వైడ్గా రాజమౌళికున్న ఫేమ్ ఏంటో మనందరికీ తెలుసు. 100% ఈ మూవీ 1600 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 100% ఉండే అవకాశం ఉంది. థియేట్రికల్ బిజినెస్ ఆల్మోస్ట్ 900 నుంచి 1000 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్. శాటిలైట్ రైట్స్, OTT రైట్స్, ఇంకా ఆడియో రైట్స్ మొత్తం 600 నుంచి 700 కోట్ల దాకా రైట్స్ ఉండే అవకాశం ఉంది. 1200 కోట్ల బడ్జెట్ అంటే అక్కడ ఉన్న కాంబినేషన్ అలాంటిది. ప్రతి ఫోటో ఎంత భయంకరంగా ఆకట్టుకుంటుందంటే SSMB29 ఏదైనా ఒక ఫిక్ లీక్ అయిందంటే సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతూనే ఉంది. లేటెస్ట్గా మహేష్ బాబుది లాంగ్ హెయిర్ తోటి ఆ షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫోటో లీక్ అయిపోయింది. అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్కు ప్రతి ఒక్కరికి విపరీతంగా నచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో లాంగ్ హెయిర్లో మహేష్ బాబు ఏ లుక్ బయటకు వచ్చినా కానీ ఇది కదా మహేష్ బాబు అంటే 50 సంవత్సరాల మహేష్ బాబు లాగా లేడు. జస్ట్ 25-29 ఏజ్ మధ్యలో, బెట్వీన్ మధ్యలో ఉన్నట్టు తెలుస్తుంది మహేష్ బాబు. ఆ బాబుకు జెంట్స్ ఫ్యాన్స్ ఎంత హార్డ్ కోర్ ఉంటారో, లేడీ ఫ్యాన్స్, ఫ్యామిలీలో అయితే ఫ్లాప్ సినిమాని కూడా ఎగబడి చూస్తారు. అంతటి క్రేజ్ ఉన్న ఇంకా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ మూవీ తర్వాత వరల్డ్ వైడ్గా అలాంటి ఫేమే, అలాంటి కల్ట్ ఫ్యాన్ బేసే క్రియేట్ అవుతుంది అనే దాంట్లో డౌటే లేదు. నేను ఒకటే బిలీవ్ చేస్తున్నా, ఈ మూవీ అయితే 2027 మార్చి వరకు ఇండియన్ సినిమాలో ఎన్ని రికార్డులు ఉన్నావో, డే 1 కలెక్షన్స్ కానీ, డే 1 నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కానీ, వరల్డ్ వైడ్గా రిలీజ్ కంట్రీస్ కానీ, ప్రతి రికార్డు, ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ, శాటిలైట్ రికార్డ్స్ కానీ, OTT రైట్స్ కానీ, ప్రతి రికార్డు అండర్ SSMB29 చేరే అవకాశం ఉంది. ప్రతి రికార్డు బ్రేక్ చేస్తారు, దీంట్లో డౌటే లేదు. ఇప్పటి నుంచే ఈ మూవీ మీద ఎలాంటి బజ్ క్రియేట్ అయిందంటే, ఎన్ని సినిమాలు ఉన్నా ఈ సినిమా వస్తే అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఒక్క ఫోటో లీక్ అయినా సరే అది ఎంత ప్రకంపనలు క్రియేట్ చేసి పెడుతుందంటే, రాజమౌళి అలాంటి డైరెక్టర్, ఇంకా మహేష్ బాబు లాంటి కటౌట్, హాలీవుడ్కే అమ్మ మొగుడు లాంటి కటౌట్ మహేష్ బాబుది. అలాంటి హీరో రాజమౌళి చేతిలో పడితే ఆ సినిమా రేంజ్ ఏ రేంజ్లో ఉంటుంది. ఒక RRR, ఒక బాహుబలి, ఇవి ఒక మగధీర, ఇవన్నీ కలిపితే ఒక SSMB29. జస్ట్ మొన్న మధ్యలో ఫస్ట్ లుక్ లేక చిన్న ఒకటి ఆ లుక్ వస్తేనే ఈ సోషల్ మీడియా తగలబడిపోయింది. ఇంకా నవంబర్లో ఫస్ట్ లుక్ టైటిల్ రాబోతుందంట. ఆ సినిమా బిజినెస్ ఏంటి, ఆ సినిమా రేంజ్ ఏంటి అనేది పర్ఫెక్ట్గా వరల్డ్ సినిమాకు మరొక్కసారి ఇండియన్ సినిమాలో తెలుగు సినిమా అని పరిచయం చేయబోతున్నాడు SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత ఇంకా మహేష్ బాబు క్రేజ్ మాత్రం ఓవర్సీస్లో కానీ ఇంక ఇండియా లెవెల్లో ఏ రేంజ్లో ఉంటుంది. అసలే ఆ కటౌట్ హాలీవుడ్, బాలీవుడ్ అందరికీ తలదన్ని రేంజ్లో ఉంటుంది మహేష్ బాబు కటౌట్. ఈ సినిమా తర్వాత బాహుబలి రేంజ్లో, RRR రేంజ్లో ఈ సినిమా క్రేజ్ పాజిటివ్ టాక్ పడితే ఫస్ట్ టైం 1000 కోట్లు అంటే అమ్మ అన్నాం, 2000 కోట్లు అంటే ఊహో అన్నాం. ఈసారి రాజమౌళి కాంబినేషన్, మహేష్ బాబు కాంబినేషన్ 5000 కోట్లు వచ్చినా రావచ్చు. జస్ట్ వెయిటింగ్. ఫస్ట్ లుక్ జస్ట్ టైటిల్ కోసం అయితే 120 దేశాల్లో 1200 కోట్ల బడ్జెట్. జస్ట్ ప్రీ రిలీజ్ తోటే నాకు 2000 కోట్లు సాధిస్తుందేమో. టైటిలే ఎలా ఉంటుందో జస్ట్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.